హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కేవ్స్ విజయవాడ. నైట్ లాగిన్ అయ్యి కదా, లోకల్లో ఒక బుకింగ్ చేసా 100 రూపీస్ది. తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళిపోయా. భద్రాచలం పడింది. సార్ 3800 ఇస్తా అన్నారు. నేను 4500 అడిగా. ఓకే, నాది క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత మచిలీపట్నం పడింది. 2300 అడిగా. ఓకే ఇస్తాం అన్నారు. కస్టమర్ని మచిలీపట్నంలో దింపేసిన తర్వాత రిటర్న్ వస్తుంటే అక్కడ ఒక సర్వీస్ దొరికింది. సర్వీస్ ఒక అతనేమో ఉయ్యూరు 100 ఇస్తా అన్నాడు, ఒక అతనేమో విజయవాడ 150. ఓకే అని చెప్పి ఇద్దరిని ఎక్కించుకొచ్చి విజయవాడలో బస్ స్టాండ్ దగ్గర తను దింపేసిన తర్వాత దింపేసేసరికి టైం 1:15 అయింది. పెట్టి పడుకున్నా. తర్వాత కంచెంచర్లో బుకింగ్ పడింది ఓలాలో. అది అప్ అండ్ డౌన్ డ్రాపే. అప్ అండ్ డౌన్ కలిపి 60 km వస్తుంది. 1500 అడిగా ఇస్తా ఉన్నారు. అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత చాలాసేపు ఎంటీగా ఉన్నా. లాస్ట్కి 2కి ఎయిర్పోర్ట్ పడింది. ఎయిర్పోర్ట్లో కస్టమర్ని దింపేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను. 200 టోల్ అయింది. టోటల్గా 300 కిలోమీటర్స్ తిరిగింది వెహికల్. చెప్పా కదా ఈరోజు క్యాష్ కలెక్షన్. అది 3కి ఇంటికి వెళ్ళిపోయా. పడుకున్నా. 5కి లెగ్స్ కార్ క్లీన్ చేసి వాష్ చేసి వచ్చాను అనమాట. ఇప్పుడు మళ్ళీ లాగిన్ అయ్యా. టైం వచ్చేసి 8:43 అయింది. ఊబర్ బాగానే ఉంది. 100 రూపీస్ బుకింగ్. ఇవే డీటెయిల్స్ అనమాట. భద్రాచలందేమో 2 times నాకే పడింది. 130 బుకింగ్. అది కస్టమర్ ఏదో కూపన్ అప్లై చేసిండు, అది 100 వచ్చింది. తర్వాత మచిలీపట్నం ఇది యాక్చువల్గా 1636 చూపించింది, కానీ నేను టోల్గేట్తో కలిపి 2300 అడిగా. కస్టమర్ ఏమనలేదు, ఇచ్చేసారు. ఈరోజు ఎర్నింగ్స్ బాగానే ఉన్నాయి, ఎందుకంటే బస్సులు తిరగట్లేదంట 3 days. ఈరోజు రేపు ఎల్లుండి సండే వరకు కరెక్ట్గా రావంట. తోలుకునే వాళ్ళకి మంచి బిజినెస్ అనమాట. మన ట్యాక్సీ ఉన్న వాళ్ళందరూ కొంచెం ఈ 3 days కష్టపడితే బిజినెస్ బాగానే ఉంటుంది. యాక్చువల్గా ఆ విషయం నాకు ఇప్పుడు దాకా తెలియలేదు. వేరే ఒకరు చెప్పారు బస్సులు రావట్లేదని, అందుకే లాగిన్ అయ్యా. రేపు మార్నింగ్ ఏమో చూడాలి. రేపు మార్నింగ్ చిన్న తిరుపతి ఒకటి ఉంది, ఎర్లీ మార్నింగ్ 4కి. అది వేరే ఒక అన్న ఉన్నారు, ఆ అన్నకి చెప్పాను. మా ఊరు నుంచి మచిలీపట్నం అప్ అండ్ డౌన్ ఉంది, దానికి నేను వెళ్తాను. చూద్దాం. నైట్ లాగిన్ అయ్యా, ఎక్కడికి పడుతుందో ఏంటో చూడాలి. ఇది 710 వచ్చింది ఓలాలో. దీన్ని 1500 అడిగా, కానీ కస్టమర్ 1500 ఇచ్చారు. పర్లా బిజినెస్ అయితే నైట్ బాగానే ఉంది. చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఎలా ఉంటుంది కార్ కొనుక్కుంటే. బాగానే ఉంటుంది, కొనుక్కోవచ్చు. మనం కష్టపడి తోలుకోవాలంటే. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.